తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈవీ వెహికల్స్కు సంబంధించిన కొంత సబ్సిడీ ఇస్తే ప్రభుత్వ పరంగా కొంత బాధ్యతగా బ్రాండ్ అంబాసిడర్లుగా, ఎందుకంటే నేను చీఫ్ సెక్రటరీ గారిని అదేవిధంగా డీజీపీ గారిని కూడా రవాణా శాఖ తరఫున ఇంతకుముందే కోరడం జరిగింది. అది జిల్లా కలెక్టరేట్లు కావచ్చు, ఆర్డీఓ కార్యాలయాలు కావచ్చు, లేకపోతే పోలీస్ ఎక్కడైనా కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్, ఈవెన్ టూరిజం ప్లేసెస్, హాస్పిటల్స్ కావచ్చు, పబ్లిక్ ప్లేసెస్లల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో కానీ, హైదరాబాద్లోనే ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఎక్కువగా జనరల్ ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి పోయేటువంటి సందర్భంలో కానీ, జిల్లాలకు పోయేటప్పుడు కానీ ఈవీ వెహికల్స్ వాడుకునే విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని నేను మొత్తంగా మ్యానుఫ్యాక్చరర్స్ కోరినప్పుడు, ముందుగా మహీంద్రా కంపెనీ తమ కార్లకు సంబంధించిన వివిధ రకాలుగా కంపెనీ వాళ్ళు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు. ఈరోజు 10% నుంచి 20% వరకు మరి కంపెనీ పక్షాన వాళ్ళు మీకు ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిబేట్ ఇచ్చే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటుగా 3 ఇతర మరి క్రైవటన్ కంపెనీ, అదేవిధంగా హెతర్ కంపెనీ, ఓలా కంపెనీ, ఈ 2 వీలర్స్ కంపెనీలు, మహీంద్రా నుంచి కార్లు, దాని తర్వాత మారుతి వాళ్ళు కానీ, ఎంజీ వాళ్ళు కానీ, ఇతరత్ర కంపెనీలు అన్నీ కూడా నెగోషియేషన్లో ఉన్నాయి. మనం 10 నుంచి 20% వరకు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, అందులో టీచర్లు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, పోలీసు కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగిగా షోరూమ్లలో మీరు వాహనం కొనుగోలు సందర్భంగా మీకు గుర్తింపుని ఇచ్చినట్టయితే అక్కడ ఆ రిబేట్ కన్సెషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల